హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మష్రూమ్స్ కర్రీ చేసుకుందామండి. మష్రూమ్స్ కర్రీకి కావాల్సిన మసాలా అండి ఇవి. ఒక 2 స్పూన్లు ధనియాలు వేసాను, చెక్క మొగ్గ కొంచెం వేసాము. అవన్నీ వేయించుకున్నాము. ఈ గసగసాలండి ఈ 1 స్పూను, ఇవన్నీ వేయించుకొని కొంచెం కొబ్బరి, వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోద్ది. ఇదంతా పట్టదండి ఈ కూరలోకి. మనం మిక్సీ బట్టి పక్కన పెట్టుకుంటే దీంట్లోకి 1.5 స్పూన్ సరిపోద్ది. మిగతాది తర్వాత 2-3 సార్లు వేసుకోవచ్చు. బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. స్టవ్ మీద వానలో పెట్టి ఆయిల్ వేసాం కదా, తాలింపు గింజలు వేసుకొని మష్రూమ్స్ కడిగి కల్లుప్పు పసుపు వేసి కడిగానండి. 2 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను కోసి. ఇంక ఈ తాలింపు వేగాక ఈ కడిగి పక్కన పెట్టుకొని ఉన్నాం కదా మష్రూమ్స్ క్లీన్ చేసి అది వేసుకుందాము. ఈ ఉల్లిపాయ బాగా వేగాలి. ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేగాలి, లేకుంటే ఇది పచ్చివాసన వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడు కూర టేస్టే మారిపోద్ది, బాగోదు అసలు. ఇది బాగా ఎర్రగా వేగాలి. వేగింది. టమాటా వేసుకున్నాం. ఈ టమాటా కూడా బాగా మెత్తగా మగ్గాలి. ఉప్పు వేద్దాము. ఉప్పు వేస్తేనే ఈ టమాటా మగ్గదు, లేకుంటే మగ్గదు. తొందరగా మెత్తబడుద్ది ఉప్పు వేస్తే. కల్లుప్పు వేసుకున్నాము, ఎందుకంటే వాటర్ పోస్తాం కదా. ఈ మష్రూమ్స్ కర్రీకి ఉప్పు కారం మసాలా అన్నీ తక్కువే పడతాయి, ఎందుకంటే 1/2 కేజీనా ఈ మష్రూమ్స్. ఇవన్నీ బాగా మగ్గి దగ్గరికి రావాలి. బాగా మగ్గినాయి కదా, కొంచెం మూత పెడితే ఇంకా అదంతా మెత్తబడుద్ది టమాటా. ఎక్కువ టైం పట్టదండి, తొందరగా అయిపోద్ది. 5 నిమిషాల్లో అయిపోద్ది ఈ కర్రీ. శుభ్రం క్లీన్ చేసి పక్కన పెట్టుకొని ఉన్నాగా, ఉప్పు పసుపు నీళ్ళ కడిగి 2 సార్లు వేసుకున్నాం మష్రూమ్స్. శుభ్రం కలిసి తట్టు కలుపుకొని వాటిల్లోనే నీరు వచ్చేసింది. అర స్పూన్ పసుపు, ఉప్పు కారం పసుపు తక్కువ పట్టుద్ది ఈ కూరలో మష్రూమ్స్లో. 1 స్పూన్ కారం సరిపోద్ది. మూత పెట్టుకొని కొంచెం మగ్గనిచ్చి మళ్ళీ కలుపుకొని వాటర్ పోసుకుంటే ఎంతో టైం పడుతుంది, తొందరగా అయిపోద్ది. కొంచెమైన వాటర్ కూడా ఎక్కువ వాటర్ మష్రూమ్స్ కర్రీకి. కొంచెం మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి తీసాము. అంత బాగా దగ్గరికి రావాలి. నీరు ఉండకూడదు అసలు, నీరుంటే బాగోదు. మసాలా వేసి పక్కన పెట్టుకున్నాక ఇంకా అదే వేస్తే సరిపోద్ది. ఇది బాగా దగ్గరికి వస్తుంది. స్టవ్ కట్టేసుకొని మసాలా వేసుకోవాలండి, ఎందుకంటే ముందే బాగా వేయించాం కదా. స్టవ్ కట్టేసి మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకుంటే అయిపోయిందండి కర్రీ. అంతేనండి, కర్రీ అయిపోయింది.
మనం ఎప్పుడన్నా బయట ఊరు వెళ్ళినప్పుడు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు రైస్ కుక్కర్లో కొన్ని బియ్యం గడిగి పెట్టుకొని ఇంట్లోనే అన్నం వండుకునేటట్టు చూపిస్తానండి. ఆలు ఫ్రై చేసుకుందాము. ఒక ఆలుగడ్డ పెద్దది, అది 200 గ్రాములు ఉంటుంది. ఒక గ్లాస్ వాటర్ పోసాము రైస్ కుక్కర్ గిన్నెలో. ఒక గ్లాస్ రైస్ వేసి గిన్నెలో కడుక్కున్నాం 2 సార్లు. ఒక గ్లాస్కి 2 గ్లాసులు ఎసురు పోసాము. ఇది రైస్ కుక్కర్లో పెట్టేసుకొని చిచ్చేసుకుంటే ఇది అయిపోద్ది. ఆలు కోసి పెట్టుకున్నాము. ఇది 5 ఎండుమిర్చి, కొంచెం కొబ్బరి, ఎల్లుల్లిపాయలు, దీంట్లో కొంచెం జీలకర్ర వేసి ఉప్పు జీలకర్ర మిక్సీ పట్టుకున్నాము. ఆలుగడ్డ ముక్కలు కోసి పెట్టుకున్నాము. స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకొని ఇది వేయించుకొని, మనం ఎప్పుడన్నా ఊరు వెళ్ళినప్పుడు అండి పిల్లలకిట్ట నేర్పిస్తే, మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా వాళ్ళు మనం ఎప్పుడన్నా ఊరు వెళ్ళినప్పుడు ఇలా చేసుకుంటారు. ఆయిల్లో 2 పచ్చిమిర్చి వేసాము. తాలింపు గింజలు వేసుకున్నాము. కరివేపాకు మగ్గాక, ఇది మీకు తెలియని కూర అని కాదండి, మీరు మీ పిల్లలకి ఇలా చేపించి మనం ఎప్పుడన్నా ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు చేసుకుంటారని. ఈ ఉల్లిపాయ మగ్గనిచ్చి ఈ కూర అయ్యేలోపు రైస్ కుక్కర్లో రైస్ అయిపోద్దండి. మనం ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడన్నా చేసుకొని తింటారు, వాళ్ళకి బాగా తెలుసుద్ది. ఆలు ముక్కలు కోసి పెట్టుకున్నాక వేసి ఏం చేసుకున్నాము. ఎక్కువ కలపకుండా కొంచెం మూత పెడితే మెత్తబడి మగ్గుద్ది. ఒక 1/2 స్పూన్ పసుపు, కారం మిక్సీ వేసి పెట్టుకున్నాక అది కూడా వేసి కలుపుకొని రైస్ కలుపుకుంటే సరిపోద్దండి. మధ్య తరగతి వాళ్ళకి ఇలాంటి పిల్లలకి నేర్పాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. కంపల్సరీగా నేర్పించండి మీరు మీ పిల్లలకి. ఇష్టం ఉన్నోళ్ళు అయితే కొంచెం మసాలా కూడా వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం రైస్ వేసి కలుపుకొని వాళ్ళు తినేస్తారు. మనం ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు పిల్లలకి నేర్పించాలి. ఈ ఆలు ఫ్రై రైస్ మీకు రాదని కాదు, మీరు మీ పిల్లలకి ఇలా చేపిస్తారని చూపించాను, అంతేనేం లేదు. ఇంకంతా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని వాళ్ళు తీసుకుంటే, ఇష్టం ఉన్న వాళ్ళు అయితే మసాలా కూడా వేసుకోవచ్చండి. ఇలాంటి చిన్న చిన్న పనులు నేర్పించండి పిల్లలకి. రైస్ కుక్కర్లో రైస్ వండుకోవచ్చు, ఎప్పుడన్నా ఇబ్బంది అయినప్పుడు ఏం పర్లేదు. అంతేనండి, ఆలూ రైస్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.